అదే హాస్పిటల్లో నువ్వు కూడా పడి ఉండాలి. సతీష్ నా బిడ్డ మీద ఇంకొక దెబ్బ పడిందంటే పెట్టండి పిండి. సతీష్ నేను పోలీసులు పిలుస్తాను. నీకు నన్ను చంపాలి కదరా, నేనంత ఈజీగా చచ్చిపోనరా. ఈ రోజే నీ ఆఖరి చావు. పెట్టండి. వదిలిపెట్టు. వదలవాలేదా? ఎక్కడికైనా పారిపో. మీరంతా వేణు, వాడు ఎంత ఫాస్ట్ గా పరిగెత్తి తప్పించుకున్నాడు తెలుసా? మళ్ళీ వస్తాడు, చూసుకో. పట్టుకో పట్టుకో, పదరా. ఇదే అక్కర్లేదురా, పద. మెల్లగా బంగారం. వదులు. ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అయి కూర్చున్నావు? నేను ఇంకా ఖచ్చితంగా రానని నిర్ణయించుకున్నావా? లోపలికి వెళ్ళవే. ఏంటి నుంచి చూస్తున్నావు? లోపలికి వెళ్ళవే. రే వేణు, ఇది తన బ్యాగే కదా, తీసుకెళ్ళి లోపల పెట్టావు. పెట్టవే. నువ్వేనా నీ తమ్ముడి దగ్గర చెప్పి నన్ను కొట్టడానికి మనుషులు పంపించింది? చెప్పవే, నువ్వేనా? మావయ్య, వీడి బాడీ అక్కడక్కడే వీక్ గా ఉంది, డిశ్చార్జ్ అవ్వకూడదని డాక్టర్ చెప్పాడు. కానీ వీడు ఇక్కడికి రావాలని ఒప్పుకోలేదు. ఒక్క వారమైనా బాగా రెస్ట్ తీసుకోవాలి. నుంచి ఏం చూస్తున్నావే? లోపలికి వెళ్ళావు. లోపలికి తీసుకెళ్ళవే. రా బాలా. ఏంటి? తర్వాత వీడిని చూసుకోవటానికి ఒక వారం నేను ఇక్కడ ఉంటాను. వీడికి నాకు ఎటువంటి లోటు జరగకూడదు. లోటుందో వీళ్ళలాగైతే కాదు, నేను తింటూనే చంపేస్తాను. రారా బంగారం, రా, మెల్లగరా. ఇంకా వీళ్ళిద్దరిని కూడా పోషించాలి. దివ్య, వేణుగోపాల్ని కొట్టడానికి మనుషులు ఎవరు ఏర్పాటు చేశారు? అది నాకైనా తెలుస్తుంది. వేణు అజయ్ని కొట్టాడు కదా, ఆ కోపంలోనే వాడది చేసి ఉండాలి. చేసింది అజయ్ అయి ఉండొచ్చు, కానీ ఇలాంటి పనుల్లో సొంత నిర్ణయం తీసుకునేంత పెద్దవాడు కాదు అజయ్. ఇక్కడున్న వాళ్ళు ఎవరో ఈ పని చేయించారు. నువ్వా జయక్క? దీని వెనక ఎవరున్నారో నాకు తెలీదు, కానీ వేణుగోపాల్ గురించి చెప్తాను విను. కొట్టిన వాళ్ళని, కొట్టించిన వాళ్ళని అతను కనిపెడతాడు. అందుకు కారణం నువ్వే అయితే జాగ్రత్తగా ఉండు.
రేయ్ నువ్వెందుకరా ఎంత కష్టపడుతున్నావు? నేనే నీకు ఇలా 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 పెట్టేస్తాను. నిజం చెప్పాలంటే నీకు దెబ్బలు తగ్గడం మంచిదైపోయింది. లేదు నీతో కలిసి ఉండటానికి అవకాశం దొరికింది కదా. అన్ని బట్టల్లో నొక్కి నా పీక్ నొక్కి చెప్పాయి. రే తర్వాత నువ్వు ఒక వారం పాటు ఎక్కడికి పనికెళ్ళలేవు. నాకు ఈ పని నా బాట వింటేనే చిరాకేస్తుంది. రే వీళ్ళ ఖర్చులోనే మనం ఎక్కడే తాగి తందనాలాడేద్దాం. అలా ఉండద్దు. నీకేంట్రా ఇందులో నష్టం? నేను బుద్ధిమంతుల్లా ఇక్కడే ఉంటానురా. నేను నీ బాడీ గార్డ్ అనుకో. నాకు ఏ గాడాకర్లేదు. హాస్పిటల్ నుండి ఇక్కడ వచ్చే వరకు నాకు ఒకరి సహాయం కావాలి. అందుకే కాల్ చేశాను. ఇక నాకు ఎవరి సహాయం వద్దు. రే నేను వెళ్ళిన తర్వాత వాడు మనుషులతో ఇక్కడికి వస్తే వాడి ఇక్కడ రాడరా. వస్తే వాడికి ప్రాణం ఉంటదని వాడికి తెలుసు. ఏ బంగారం, ఇంట్లో ఉన్న పరిస్థితి నీకు తెలుసు కదా. అస్సలు డబ్బులు లేవు. నేను కొన్ని రోజులు ఇక్కడే ఉండి వెళ్ళిపోతానురా. నువ్వు సపోర్టుగా ఉంటే చాలు. జాగ్రత్త జాగ్రత్త. ఊరికే నోటికి వచ్చింది వాక్కుండా ఇక్కడ నుండి నువ్వు బయలుదేరు. ఓ అయితే సరే. పైన అయిపోగానే ఇక్కడ నుంచి నన్ను ప్యాకప్ అంటున్నావు కదా. రే నీకు అసలు మనసాక్షే లేదురా. లేదు, అస్సలు లేదు. లేదురా, నీకు అస్సలు లేదు. ఉంటే మనసులో అలా రాయి చేసుకుని ఇలా మాట్లాడతావా? నేనిప్పుడు మాట్లాడుతూనే ఉన్నా. నేను నిన్ను ఏదైనా చేయడానికి ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవడమే నీకు మంచిది సతీష్ అన్న. ఓ అలా అయితే అదే మంచిది. రే తర్వాత ఈ ఒక్కరోజు ఇక్కడే ఉండి రేపు పొద్దున్నే వెళ్ళిపోతాను రా. వీళ్ళని చికెను మటను రెడీ చేయమని చెప్తాను. లేదంటే ఇల్లంతా చిందరవందర చేద్దాం. ఒక రోజు కాదు కదా, 1 గంట కూడా నువ్వు ఇక్కడ ఉండుకో. సతీష్ అన్నయ్య వచ్చిన పని పూర్తయింది. మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు. చాలా మంచిదిరా. రే నీ దగ్గర నుంచి ఫోన్ రాకుండా తినకుండా కూడా అంతే బయలుదేరి వచ్చాను రా. నాకు ఇది జరగాల్సిందే. ఎంత జరిగినా నేను మారనని అనేలా చెప్పింది నిజమే. అన్నయ్య సమయాన్ని వృధా చేయకుండా ముందు ఇక్కడ నుండి బయలుదేరండి. ఒక్క 10 నిమిషాల్లో నా టైడ్ పోగొట్టుకొని వెళ్ళిపోమంటావా? వెళ్ళమంటే వెళ్ళిపోవాలి, లేదా మెడ పట్టుకుని గెంటుతాను. ఇప్పుడు అర్థమవుతుందరా నేను తప్ప నీకు సహాయం చేసేవాడే లేడు ఎందుకని. ఇలాగే నడుచుకుంటావు కదా మనస్సాక్షి లేనోడా. నేను వెళ్తాను. నాకు ఒకడు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదురా. అన్నా ఇక్కడ నుండి 1 గ్లాస్ నీళ్లు కూడా మీరు ఎవరికి కావాలరా ఈ మంచినీళ్ళు? ఇక్కడ నేను నిద్రపోతాను. వెళ్ళేస్తానని చెప్పక్కర్లేదు, వెళ్ళిపోండి. నువ్వు అసలు బాగుపడవరా. ఇప్పుడు నాకున్న అనుమానం అంతా బాల అత్తగారింట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఇక్కడే స్థిరపడిపోయేలా ఉన్నారు. హరికి ఫోన్ చేసి చెప్పాలి కదా. వాడు అక్కడుండి ఏం చేయగలడు? ఇక్కడున్న సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి. ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వే మంచిదని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు 1 కాదు 2 భూతాలు వచ్చి కూర్చున్నాయి కదా. భయంతో ఎంతకాలం ఉండమంటారు? వాళ్ళ మీద మనం కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మన మీద ఇస్తారు. అతన్ని చంపడానికి ప్రయత్నించామని. ఆ కేసులో మనలో ఎవరో ఒకరు ఇరుక్కుంటారు. హలో, నాకు నా తమ్ముడంటే బంగారంతో సమానం. మా ఇంట్లో ఉన్న వాళ్ళకి వేణివే రక్తం. అలాంటి రక్తాన్ని నీ కొడుకు ఫ్రెండ్స్ బయటికి తీశారు. వాడు నా చేతికి చిక్కాడు, చచ్చాడే. సతీష్ అజయ్ని కొట్టకూడదు. ఖచ్చితంగా వాడి సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఈ విషయాన్ని మీరు చూసుకోవద్దు, నేను చూసుకుంటాను. మీరు చూసుకోవాల్సింది వేణుగోపాల్ని. వాడికి ఇక్కడ ఏ లోటు ఉండకూడదు. వాడి నొప్పి కొంచెం తగ్గితే పర్వాలేదు. దాని తర్వాత ఏదైనా తక్కువైందని నాకు తెలియాలి. సునామీ వచ్చినట్టు మా ఊర్లో కుర్రోళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఆ తర్వాత ఈ ఇంట్లో ఏది మిగిలిండదు. సరే ఇప్పుడైనా ఏమైనా మిగిలిందా? మీరు అసలు మనుషులేనా? ఇది ఒక ఇల్లేనా? మీ అల్లుడి తరపు నుంచి ఒక అతిథి వచ్చాడు. ఎవరైనా తిన్నారా లేదా అని ఒక్కళ్ళైనా అడిగారా? అతిథిలాగా నువ్వు మా ఇంటికి రాలేదు కదా. నేనెలా వచ్చినా నాకే కదా తెలుసు. పొద్దున్నే దోశలే వేశాం. దోశ నేను తింటే నాకు దిగదా? దిగుతుంది. దిగుతుంది. అప్పుడు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? వెళ్ళి త్వరగా తీసుకురండి. ఇలా అతిథిగా వచ్చి తినకుండా పోతే నాకే కదా అసహ్యం. ఏం కావాలో ఇచ్చేసోదా? అలా ఉండాలి. మనసే సార్ దేవుడు. తర్వాత పిండుంటే ఒక 10 దోశలు ఎక్స్ట్రానే వేయండి. నేను తినకుండా పోయానని కంప్లైంట్ చేయకండి. నా కడుపు నొప్పికి ఒక సమస్య తీరింది. మీరేంటి ఎలా ఉన్నారు? దోశలు వచ్చేంత వరకు మనం ఏదైనా మాట్లాడుకుందాం రండి.
వీడింకా పడుకోలేదా? లేదండి. నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నావా? ఏంటి ఎందుకలా అడుగుతున్నారు? నాకు నిద్ర పట్టలేదు. నువ్వు నిద్రపోయి ఉండవని తెలుసు. అందుకే చూడ్డానికి వచ్చాను. నేను సూరజ్ అన్నయ్య గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. చమేలి ఎవరో మూడో మనిషి చూస్తున్నట్టే చూసింది. ఒకవేళ తను సూరజ్ని పూర్తిగా మర్చిపోయిందంటావా? దానికి అర్థం వేరే ఎవరినో ఆ స్థానంలో చూస్తున్నట్టే కదా. అలాంటి అనుమానం నీకుందాన్ని కనుక్కోడానికి వచ్చాను. చమేలి పూర్తిగానే అబ్నార్మల్ అని నేను ఇన్ని రోజులే అనుకున్నాను. కానీ సూరజ్ అన్నయ్య ముందే మీతో తను తీసుకుంటున్న స్వాతంత్రం, చనువు చూస్తున్నప్పుడు అవన్నీ తను కావాలని చేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. ఒక భార్య భర్తని ఎంత నమ్మినా సరే పరాయి స్త్రీ తన భర్తని చూస్తోందంటే ఒక్కసారిగా భార్య చాలా బాధపడుతుంది. అలాంటి నిప్పురవ్వ నీ మనసుని కాల్చేస్తోందా? కొంచెంగా. ఒక చీమ కొరికినంత నాకు బాధగా ఉండింది. మీరు నాకు మాత్రం సొంతమైన వారు. కొన్నిసార్లు అత్తయ్య కూడా మీతో కొంచెం చనువు తీసుకుని మాట్లాడుతున్నప్పుడు నేను తట్టుకోలేను. అలాంటప్పుడు ఇవన్నీ చూస్తే నేను తట్టుకోగలనా? నాకు అర్థమైంది. ఈ మధ్య ఆ చమేలి చేస్తున్న ప్రవర్తన చాలా చాలా నీచంగా ఉంది. అయినా నేను ఏమీ చెప్పకపోవడానికి కారణం మన వైపు నుంచి తనకి ఏ ఇబ్బంది ఉండకూడదని. అలాంటి పరిస్థితి రాకుండా నేను జాగ్రత్త పడతాను. అవన్నీ పర్వాలేదు ఆర్కే. తన ప్రవర్తనని నేను పూర్తిగా మార్చగలను అనే నమ్మకం ఉండబట్టే ఇక్కడికి తీసుకొచ్చాను. మీరివన్నీ తట్టుకుంటున్నది నా కోసమే అని నాకు బాగా తెలుసు. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం? సూరజ్ అన్నయ్యతో చమేలి పాప సంతోషంగా జీవించాలనేగా. అలా జరగకపోతే మనం చేసేదంతా వృధా అయిపోతుంది. అలా కాదు నాన్న. నువ్వు చెప్పినట్టు సూరజ్ ఉన్నాడనో లేకపోతే సూరజ్ని బాధ పెట్టాలనో నాతో అలా ప్రవర్తించిందంటే తనలో ఖచ్చితంగా ఇప్పుడు మార్పు వచ్చిందనే అర్థం. ఇప్పుడు తన ప్రవర్తన మామూలు స్త్రీకున్న కోపం మాత్రమే. దాన్ని మార్చేయొచ్చు. మార్చడానికి ప్రయత్నిద్దాం. అందులో ప్రాబ్లమే లేదు. కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. నా శ్రద్ధ మొత్తం నీ మీద మాత్రమే. ఇంకెవ్వరొచ్చినా అది ఎప్పటికీ మారదు. హలో హలో, అమ్మను మాట్లాడుతున్నారు. అజయ్, వేణు చాలా కోపంగా ఉన్నాడు. తోడుగా వచ్చిన సతీష్ కూడా అందరినీ బెదిరించి వెళ్ళిపోయాడు. నువ్వు కొద్ది రోజులు హాస్టల్ నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళకు. నేను కాలేజీకి వెళ్ళక్కర్లేదా? వెళ్ళేటప్పుడు నీ ఫ్రెండ్స్ తోడుగా ఉంటేనే వెళ్ళు. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. సరేమా. జరిగింది తెలుసుకోవడం కోసం నువ్వు ఇక్కడికి రాకు. నేను నీకు ఫోన్ చేసి చెప్తాను. సరేమా. ఇంకా హరియన్న కాల్ చేసినప్పుడు నా అకౌంట్లో ఒక 5,000 వేయమమ్మా. అవన్నీ ఇప్పుడు దివ్య చూసుకుంటోంది. నేను తనతో చెప్తాను. కొద్ది రోజులకి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. టైంకి భోజనం తింటూ ఉండు. ఆరోగ్యం జాగ్రత్త. హలో హలో మా. హలో మా. ముగ్గురికి ఇంట్లో లేని సమయం చూసి ఇక్కడ ఎవరికి కాల్ చేసి మాట్లాడుతున్నారు? నీ నోట్లోంచి ఇలాంటి మాటలు మాత్రమే వస్తాయా? ఆ, మీరందరూ దేవతలు కదా. మీ అందరి గురించి నాకు బాగా తెలుసు. మీ కొడుకు కుక్క ఎక్కడ తిరుగుతోంది? నాకేం తెలీదు. నాకు కొంచెం నయం అవని ఆ తర్వాత నేనే కడిపెడతాను. వాడికి ఏర్పాటు చేసిన వాళ్ళే నా కాళ్ళని ఇలా చేశారు. ఇదిగో
ఎలా వాచిపోయిందో చూడండి. ఉప్పేసి నీళ్లు వెచ్చపెట్టు. నేను స్నానం చేయాలి. ఊరికే తల ఉప్తే సరిపోదు, చెయ్యాలి. నా ఒళ్ళు నయం అయ్యే వరకు మీ కొడుకుకి మీరు ఏమేమి ఇస్తారో అదంతా నాకు ఇవ్వాలి. వాడి వల్లే నేను ఇలా అయిపోయాను. అర్థమయ్యిందా? అయితే వెళ్ళి వేడి నీళ్ళు పెట్టండి. అరే ఎలా ఇలాంటి ముసలోళ్ళని ఈ కాలంలో అసలు నమ్మలేకపోతున్నాం. ఎవరికి ఫోన్ చేస్తుందో, ఇంకా ఏ కుక్క ఫోన్ చేస్తాడో నేను చూస్తాను. మీరు రెడీ అయిపోయారని చూడడానికి వచ్చాను. ఈరోజు కాస్త లేట్ అయింది. అలాగా? అయినా మీరు నా కోసం ఒక హెల్ప్ చేయాలి. నేను మీతో టౌన్కి వస్తాను. ఎందుకు? నేను కొంచెం పర్చేస్ చేయాలి. పాప కొన్ని వస్తువులు కొనాలి. నాకు అవతల చాలా పనులున్నాయి. ఆర్కే ప్లీజ్, ఒక హాఫ్ అన్ అవర్. ప్రీతి పాపను ఎత్తుకొని రాలేదు కదా, ప్లీజ్. నేను మీతో కాకపోతే ఇంకెవరికి చెప్పగలను? పోనీ నీకేం కావాలో చెప్పు, నేను వచ్చేటప్పుడు తీసుకొస్తాను. అది కరెక్ట్గా ఉండదు. జస్ట్ మీరు నాతో వస్తే చాలు. లాలి ఈరోజు వెళ్ళి రేపు వచ్చేస్తారు. ఆవిడొచ్చిన తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళండి. ఇవాళ కావాల్సింది రేపు కొనుక్కుంటే ఎలా? కరెక్ట్గా ఇప్పుడు ప్రీతి ఇద్దరు పిల్లల్ని ఉయ్యాల్లోసి పడుకోబెడుతుంది. ఇంకో 2 గంటలకి ఏ ఇబ్బంది ఉండదు. వాళ్ళని అమ్మ చూసుకుంటుంది. ప్రీతి కూడా రాని. ప్రీతిని వస్తావా అని అడిగాను, తను రానంది. ఆర్కే, ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తున్నారు? కమోన్ రండి. ఆర్కే రండి. ఏంటి ప్రీతి, నాకు ఒక అవసరం ఉంది, పూర్తి చేయమని ఆర్కేని ఎన్నిసార్లు అడగాలి? నీకు ఏం కావాలి చమేలి? నేను ఒక పర్చేస్ చేయాలన్నాను కదా. దానికి లాలిని తీసుకువెళ్ళొచ్చుగా. తను ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. కానీ ఇప్పుడు ఆర్కేతో వెళ్తే హాఫ్ అన్ అవర్లో పని అయిపోతుంది. ఏంటి, మీ ఇద్దరికి ఏమైనా కష్టంగా ఉందా? చెప్పండి, నా కోసం ఈ చిన్న విషయం చేయడంలో మీకు కష్టమా? ఏహే, ఇందులో ఇబ్బంది ఏముంది? నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. పిల్లలు నిద్రపోయారా? అబ్బాయి కాస్త ఏడ్చాడు, ఇప్పుడే పడుకున్నాడు. నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో. మీరేగా అన్నారు ఈరోజు చాలా పనులున్నాయని, మరెందుకు ఇంత స్లోగా ఉన్నారు? త్వరగా రండి. వెళ్ళొస్తాను. నీకు తెలిసే నీ తమ్ముడు నన్ను చంపడానికి రౌడీగా అరేంజ్ చేశాడా? నేను మీకు ఇంతకు ముందే చెప్పానుగా, మిమ్మల్ని చంపడానికి నేనెవరికి కొటేషన్ ఇవ్వక్కర్లేదు అని. నిద్రపోయేటప్పుడు మెడని కోసేస్తే చాలు, మీ పని అంతే. మరి ఎందుకు ఇంకా పని చేయలేదు? ఈ విషయం చాలా మంది నన్ను అడిగారు. ఇటువంటి మనిషిని సహించి బతకడం కంటే డివోర్స్ తీసుకోవచ్చు కదా అన్నారు. లేకపోతే మిమ్మల్ని చంపి జైలుకి వెళ్ళొచ్చు కదా అన్నారు. మీరు బాధపడే రోజు కోసమే నేను వేచి ఉన్నాను. బాధ, దేశం, ప్రేమ ఇవన్నీ మీరు అర్థం చేసుకునే ఒక రోజు. అటువంటి రోజు కోసం నేను వేచి ఉండి
మీ మనోవ్యాధి మొత్తం నయం అయ్యి మీరు చేసిన టార్చర్ని మీకు తెలియచెప్పి మీ కళ్ళల్లో ఆ బాధ చూసి ఒక్క బొట్టు కన్నీరు పడ్డ తర్వాత మిమ్మల్ని నేను చంపుతాను. అంతవరకు వెయిట్ చేస్తాను.